పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కాకరేపుతోంది. ఆగస్టు 12న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతలు స్థానికంగా ముమ్మరంగా పర్యటిస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఆగస్టు 12న జరగనున్న ఉప ఎన్నికలో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా అధికార టీడీపీ నుంచి పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మొయిళ్ల శివకళ్యాణ్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక మరో 8 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి బరిలో నిలవడం, వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం కావడంతో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు టీడీపీ, వైసీపీ సీరియస్ గా తీసుకున్నాయి. దీంతో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపెవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఎవరికి వారే గెలుపు ధీమాన్ని వ్యక్తం చేస్తున్న వైఎస్ ఫ్యామిలీకి కంచు కోటైన పులివెందుల పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో అన్ని ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ. రాష్ట్ర స్థాయి నేతలు కూడా అక్కడే మకాం వేసి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ వైఎస్ వివేకా కేసు కూడా ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణలతో ఈ ఎఫెక్ట్ ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై పడే అవకాశం ఉందా అన్న టాక్ కూడా వస్తోంది. మరోవైపు ఇటు షర్మిల, అటు వివేకా కూతురు సునీత కూడా వైసీపీని ఎండగడుతున్నారు. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ సునీత. తన తండ్రిని చంపిన కేసులో అసలు నిందితులు బయట తిరుగుతున్నారని, బాధితులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతేకాదు ఈ కేసును టీడీపీ నేతలపైకి నెట్టేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు మనసులోని మాట బయటపెట్టారు సునీత. ఇక శుక్రవారం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు హైదరాబాద్ లో ఉన్న సునీత పులివెందులకు వచ్చారు. ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కడప ఎస్పీ అశోక్ కుమార్ ను సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి దంపతులు గురువారం కలిశారు. ఈ కేసు తాజా పరిణామాలను ఆయనకు వివరించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సునీత కీలక విషయాలను బయటపెట్టారు. పులివెందులలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 6 ఏళ్ల కిందట వివేకానందను చంపిన రోజులు గుర్తుకొస్తున్నాయన్నారామె. మా అమ్మ ఫోన్ చేసి పులివెందులకు రావద్దని తనకు చెప్పారని, ఇక్కడి పరిస్థితులు బాగాలేవని హెచ్చరించిన విషయాన్ని కూడా బయటపెట్టారామె. ఇక ఇదిలా ఉంటే వైఎస్ వివేకానంద కేసులో అనేక మలుపులు తిరుగుతున్నాయి. కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. తాజాగా వివేకానంద కూతురు కీలక వ్యాఖ్యలు చేశారు. నాన్నను చంపి గుండెపోటుగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ సునీత. తర్వాత ఓ లేఖ ఇచ్చారని, టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సతీష్ కుమార్ రెడ్డిలు చంపినట్టు ఆ లేఖపై సంతకం చేయాలని ఒత్తిడి కూడా చేశారని వివరించారామె. నాన్నను టీడీపీ నేతలు చంపారంటే తాను కూడా తొలుత నమ్మానని, చివరకు నారాసుర రక్త చరిత్ర అంటూ తాటికాయంత అక్షరాలతో పేపర్లో బ్యానర్ వార్త వచ్చిందన్నారు. ఆ తర్వాత తాను, తన భర్త రాజశేఖర్ రెడ్డి కలిసి చంపామంటూ మాపైన ఆరోపణలు చేశారని, చివరకు కేసులు కూడా పెట్టారని వాపోయారామె. న్యాయం కోసం పోరాడుతున్నందుకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తప్పు చేసిన వారు జైల్లో ఉంటే ఈ భయం ఉండేది కాదని, నిందితులంతా బయటే ఉన్నారని చెప్పారు. ఇది న్యాయమా అంటూ ఇంకెన్ని రోజులు పోరాటం చేయాలని ఆవేదనను వెళ్లగక్కిన సునీత, ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నామని కూడా తెలిపారు. ఇక ఈ కేసులో తాను సాక్షినని, తన మీదే కేసులు పెడుతున్నారని వాపోయారు. ఇది బెదిరింపు కాకపోతే మరేంటని ఆమె సూటిగానే ప్రశ్నించారు. వాళ్లు బెదిరించినంత మాత్రాన లొంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. న్యాయం కోసం పోరాడటానికి సెక్యూరిటీ పెట్టుకుని తిరగాలని ప్రశ్నించారామె. తన తండ్రి కేసులో నిందితులు ఎవరు అన్నది సిబిఐ తేల్చిందని, 6 ఏళ్లుగా ఎవరికీ శిక్ష పడలేదన్నారు. ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి పోలీసులను బెదిరించేలా మాట్లాడుతున్నారని, ఆలస్యమైన న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని, పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. అయితే సునీత వ్యాఖ్యలు ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో వైసీపీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓవరాల్ గా చూస్తే తన కంచుకోటైన పులివెందులలో గెలిచేందుకు కూడా వైసీపీ నానా తంటాలు పడాల్సి వస్తోందని, దీన్ని బట్టి వైసీపీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. వివేకా కేసులో తనపై ఆరోపణలు రావడంతో పులివెందుల జెడ్పీటీసీ గెలుపు బాధ్యతలను అధినేత జగన్ తనకు అప్పగించినా సరే ఎంపీ అవినాష్ జనంలోకి వెళ్లలేకపోతున్నారని అంటున్నారు. పైగా ఈ కేసులో నిందితుడు కూడా పోటీకి దిగడంతో ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటన్న చర్చ నడుస్తోంది. మరోవైపు సునీత, షర్మిల ఇటు వైసీపీ, అటు జగన్, అవినాష్ రెడ్డిలపైన విరుచుకు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పులివెందులలో టీడీపీ గెలుస్తుందా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.